మిత్రులారా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి గురించి చర్చ జరుగుతా ఉంది. ఆయనే సోనం వాంగ్‌చుక్. 1966 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో లడఖ్ దగ్గరలో అల్బియన్ అనే గ్రామంలో ఈ వాంగ్‌చుక్ జన్మించారు. సో, అక్కడ ఆయన చదువు సరిగ్గా సాగలేదు. 9 ఏళ్ళు వచ్చిందాకా తల్లి నేర్పినటువంటి భాషనే నేర్చుకుంటూ తల్లి దగ్గరనే ఉన్నాడు. 1975లో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌కి మంత్రి అయిన తర్వాత ఆయన శ్రీనగర్ స్కూల్‌లో జాయిన్ కావటం, అక్కడ విద్య నేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఒకవైపు వాంగ్‌చుక్‌కి తెలియనటువంటి భాష, సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకొని ఢిల్లీకి చేరతాడు. సో, 1977లో ఆ స్కూల్ నుంచి పారిపోయి ఢిల్లీ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దగ్గర చేరతాడు. ఆయన నమ్మకం కలిగించి ఆ స్కూల్‌లో చేరతాడు. శ్రీనగర్ ఆర్‌ఈసీ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీనగర్‌లో బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాడు. అది కావటమే సరి అన్నట్టుగా 1988లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆపరేషన్ హోప్ పేరుతోని ఆయన ఒక ఆపరేషన్ హోప్ ఫర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అనే పేరుతోని అండ్ కల్చరల్ మూమెంట్ పేరుతోని ఆయన స్టూడెంట్ అండ్ కల్చరల్ మూమెంట్ పేరుతోని ఆయన ఆర్గనైజేషన్స్ పెట్టి ఆ విధంగా ముందుకు నడిచాడు. అదే కాకుండా లడఖ్స్ మిలాంగ్ అనే పత్రికను 1993 జూన్ నుంచి 2005 ఆగస్టు దాకా ఆ పత్రికను నడిపి తన భావాల్ని, తన ఐడియాస్ని, తన ఐడియాలజీని జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల కోసం పనిచేశాడు. లడఖ్లో ఒక ఎన్జిఓని పెట్టారు. లడఖ్ వాలంటీర్ నెట్వర్క్ పేరుతోని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పెట్టుకొచ్చాడు. ఆ విధంగా ఆయన విద్యారంగానికి సంబంధించి కానీ, హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలకు సంబంధించి కానీ, ఆ విధంగా మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి, ఆయన పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి, ఆయన అనేకమైనటువంటి సక్సెస్ రేషియోని ప్రజలకు అందించాడని చెప్పొచ్చు. 1935లో జన్మించినటువంటి పద్మశ్రీ గ్రహీత చ్యూవాంగ్ నోర్పెల్ కృత్రిమమైనటువంటి 15 యమనీ నదాలు, మంచు నదులు రూపొందించి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఆయన పర్యవేక్షణలో, ఆయన శిష్యరికంలో వాంగ్‌చుక్ తనదైన పద్ధతిలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో, ఏది ఏమైనప్పటికీ కూడా వాంగ్‌చుక్ ఒక పర్యావరణవేత్త, విద్యారంగం, మానవ హక్కులు, శక్తి, పొదుపు అంటే సేవింగ్, కళారంగానికి సంబంధించిన వివిధ అంశాల మీద ఆయన సంస్థ పేరుతో పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో, పెద్దలారా, మిత్రులారా, సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అనేక రకాల సామాజిక ఉద్యమాల్లో ప్రయత్నం చేశాడు. రామన్ మెగ్సెసే అవార్డు కూడా వాంగ్‌చుక్‌కి వచ్చింది. సో, దాంతో పాటు సోనం వాంగ్‌చుక్ నటుడే కాదు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో, ఈ క్రమంలో వాంగ్‌చుక్ దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు వచ్చాడని మనం చెప్పుకున్నప్పుడు, నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఆ నీట్ పేపర్ విద్యారంగానికి సంబంధించిన సమస్యగా కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సో, ఈ క్రమంలో ఆయన శిబిరాన్ని 20 రోజులుగా చేస్తూ ఉన్నాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బీజేపీ, నాన్ బీజేపీ పార్టీలు చనిపోతే చూద్దామన్న చందంగా తయారయ్యారు తప్పితే, ఖచ్చితంగా 2వ రోజుకో 4వ రోజుకో అరెస్ట్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఖచ్చితంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. ఐడియాస్ బీజేపీ ఐడియాలజీ ఉంటుందా, లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటుందా, కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటుందా, వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఉంటుందా, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుందా, కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటుందా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంటుందా, లేకపోతే తెలుగుదేశం ఐడియాలజీ ఉంటుందా, టీఆర్ఎస్ ఐడియాలజీ ఉంటుందా, తృణమూల్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటుందా, ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీ ఉంటుందా, 2500 4000 పార్టీల ఐడియాలజీ ఉంటుంది అనే తర్వాత సంగతి. ఇంత విశాలమైన దేశంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మహాత్ముడు చూపించినటువంటి అహింసా పద్ధతుల్లో ముందుకెళ్తున్నటువంటి వాంగ్‌చుక్ నిరాహార దీక్షని విరమింపజేయడానికి ప్రభుత్వ పెద్దలు చర్చలకు వెళ్ళాలి. ఆ విధంగా సమస్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా లేదా అనే తర్వాత సంగతి. సో, ఖచ్చితంగా చర్చలకు వెళ్ళాలి. ఆయన దీక్ష విరమించేలాగా చేయాలి. ఆయన 20 రోజుల దీక్షలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పరామర్శ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ ఖాన్ పరామర్శ చేశాడు ఆ శిబిరాన్ని. ప్రకాష్ రాజ్ ప్రముఖ సినీ నటుడు కూడా ఆ శిబిరాన్ని పరామర్శ చేశాడు. సో, సోనం వాంగ్‌చుక్
నీట్ పరీక్షల్లో ఉన్నటువంటి అవకతవకలకి సంబంధించి 20 రోజులకు చేరినటువంటి నేపథ్యంలో ఆయన బీపీకి సంబంధించినటువంటి 9 కేజీల బరువు తగ్గాడు. బీపీ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో పర్యావరణ ఉద్యమకారుడిగా ఆయనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ దేశంలో కానీ పేరు వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం సోనం వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి 20 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. సో లడఖ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో అతను అనేక ఉద్యమాలు చేసిండు. దీనికి ఇతనికి నేపథ్యంగా ఇదే తొలి ఉద్యమం కాదు, ఇదే చివరి ఉద్యమం కాదు. లడఖ్ ఉద్యమంలో ఆయననే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా చూపెడతారు. లేహ్ ఆందోళనకు కూడా ఆయనే కారణమని చూపిస్తాడు. అదేవిధంగా వయసు 60 సంవత్సరాలకు పైగా ఎక్కువ ఉందని చెప్పేసి సో ఆయనకి ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి ఆయన అనుచర వర్గం చెప్తా ఉంది. ఆయనపై చర్యకి కేంద్రం వెనకాడుతూ ఉంది. ఆయన గురించి చెప్పాల్సి వస్తే 3 Idiots అనేటువంటి తెలుగులో వచ్చింది, హిందీలో ముందు తీశారు, దాని తర్వాత ఇతర భాషల్లో కూడా అది డబ్బింగ్ అయింది. అది బ్లాక్ బస్టర్ హిట్. ఆయన జీవిత చరిత్ర బేస్డ్గానే మూవీస్ని కమర్షియలైజ్ చేసి తీసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంత ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష 20 రోజులు చేరుకుంది. సో ఆయన వల్ల తమ రాజకీయ జీవితాలకు ప్రమాదం వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎటువంటి స్పందన చేయట్లేదు. వాళ్ళు స్పందన చేయట్లేదు. వీళ్ళు నాన్ బీజేపీ టీం ఆయన చనిపోతే చూద్దామన్న సందంగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాదీక్ష 56 రోజులు ఉంచుతారండి. అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఆత్మహత్య నేరమని కేసు అది మీరు తర్వాత పెట్టుకుందరు కానీ లీగల్కి వెళ్ళినప్పుడు అన్ని రోజులు అదేంటి, అది కరెక్ట్ కాదు కదా. సో సోదరులారా సోదరిమణులారా, అందుకోసం ఇంకా అయితే సోనం వాంగ్చుక్కి సంబంధించి ఉద్యమాల వైపునే మనం చూస్తున్నాం. అనేక దేశాలు ఫండ్స్ ఇస్తాయి ఎన్జిఓస్ అన్నప్పుడు. అయితే భారత్ నిషేధించిన దేశాల నుంచి, నేను కూడా ఒక ఎన్జిఓ నడుపుతాను కాబట్టి భారత్ నిషేధించినటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకోవద్దు అనేది నేనైతే చెప్పదలుచుకున్నాను. అది పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా లాంటి దేశాలకు సంబంధించి కానీ భారత్ శత్రు దేశాలతోని ఫండ్స్ తీసుకోకూడదు. సో మరి ఇక కంపెనీల వైపుగా వచ్చినప్పుడు మనం చెప్పలేములే కానీ, ఒక కంపెనీ అనేక దేశాల్లో ఉన్నప్పుడు మనం చెప్పలేములే కానీ, ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే చైనా నుంచి కానీ ఇతర దేశాలు అంటే ఓకే, కానీ అలాంటి శత్రు దేశాలని మనం నిత్యం పేదరికంలోకి ఉగ్రవాదంలో చెరల్లోనే ఉండాలని కోరుకునే డెకాయిడ్ బ్యాచ్ నుంచి తీసుకోకూడదని తెలియజేసుకుంటూ జనరల్గా ఎన్జిఓస్ ఈ దేశాల నుంచి నేను తీసుకుంటే, అయితే సోనం వాంగ్చుక్ మీద రాష్ట్ర డీజీపీ డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పినటువంటి రిపోర్ట్ అంటే దేశాల నుంచి నిధులు అనేవి సహజంగా వస్తాయి. అది దానికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ లేకపోతే ఎఫ్ఐ ఇది ఉంటుంది కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ కరెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది. దీనికి అనేక మార్పులు చేర్పులు వచ్చినాయి. నీతి ఆయోగ్ వచ్చింది, ఇంకా అనేక మార్పులు వచ్చినాయి, అనేక చెకింగ్స్ ఉంటాయి. ₹1 ఎక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే విదేశాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఫారిన్ ఫండ్స్ వస్తూ ఉంటాయి అనేక ఆర్గనైజేషన్స్కి. నేను ఎరుగుదును, చాలామంది కూడా ఎరుగుదురు. సో అందుకోసం ఆ విదేశాల నుంచి ఉద్యమాలు నడపడానికి ఫండ్స్ తీసుకోవడం తప్పు కాదులే, కానీ పాకిస్తాన్ నుంచి శత్రు దేశం నుంచి తీసుకోవడం తప్పు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో ఏది ఏమైనా అలాంటి ఉద్యమకారుని చట్టపరంగా ఏమైనా కేసులు ఉంటే, ఆయన ఏమైనా నేరస్తులు అయితే అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, జైలుకి పంపించండి, అంతే తప్పితే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా నినాదంతో చేసినటువంటి సోనం వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది, అది పైకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కాదు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పట్టణీకరణ, ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ కూడా అందులో దాగి ఉన్నది. అందుకోసం ఫీజుల నియంత్రణ కూడా ఉన్నది, పేదల విద్యకు సంబంధించిన అంశం ఉన్నది. అందుకోసం అనేక అంశాలు నిబిడీకృతమైనది. సంవత్సరం పొడుగుతో ఆరుగాలం చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ రాసి ఇలా మళ్ళీ అది పేపర్ లీక్ అయిందంటే ఎంత బాధ ఉంటుంది. సరే ఏదో మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, ఆ రిజల్ట్స్ కూడా నేను వచ్చినట్టుంది. సో మంచిదే, సంతోషం, స్వాగతిస్తూ ఉన్నాం. సో నిందితుల మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇక బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాని ఇష్టం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేపిస్తుందా లేదనేది వాళ్ళ ఇష్టం. అందరూ లాల్ బహదూర్ శాస్త్రి లాగా రైల్వే మంత్రిగా ఉంటే రైల్వే ప్రమాదం జరిగితే నాది బాధ్యతను రాజీనామా చేశారు. అందరూ లాల్ బహదూర్ శాస్త్రులు ఎవరు ఉండరు, అందరూ అంబేద్కర్లు అసలే ఉండరు. హిందూ కోడ్ బిల్ కోసం, మహిళా రిజర్వేషన్, అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం ఆయన రాజీనామా చేశాడు. అందరూ లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్లు, మొరార్జీ దేశాయ్లు అంటారు, మొరార్జీ దేశాయ్నా, జగజ్జీవన్ రామ్లు ఉండరు. సో అందుకోసం మనం అందరినీ ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేం. అదే ఎల్బీ గారు అయితే రాజీనామా చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఇప్పటికి రాజీనామా చేశాడు. అంత సీరియస్ వస్తే
ఆయన మైండ్ సెటే నచ్చదు. కొడుక్కి కార్పొరేట్ కంపెనీ ఉద్యోగస్తుని ఇస్తే మానేయమన్నాడు. ప్రధానమంత్రితో పని చేపించుకోవడానికి ఆ కార్పొరేట్ కంపెనీ నీకు ఉద్యోగం వచ్చిందని. అంత సిన్సియర్ నాయకులు ఇవాళ మనం బీజేపీ కాదు ఏ పార్టీలో చూడలేము. సందర్భం వచ్చింది కాబట్టి బీజేపీ ప్రస్తావన చేస్తా ఉన్నాను. బీజేపీలో మంచి నాయకులు ఉన్నారు. బీజేపీలో అవినీతి పరులు ఉన్నారు. ఇతర పార్టీల్లో మంచి నాయకులు ఉన్నారు. ఇతర పార్టీల్లో అవినీతులు అనేక కుంభకోణాల లీడర్లు ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఉద్యమకారుడు దేశభక్తుడు కాదు ప్రభుత్వం నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీస్ని బట్టి. సో ఉద్యమకారుడు ఒక మంచి అంశం మీద పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ లీడరు, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుంగ్ని అరెస్ట్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి చికిత్సను వెంటనే అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటే, 20 రోజులంటే మామూలు విషయం కాదు కాబట్టి సో ఖచ్చితంగా అరెస్ట్ చేసి చేయాలి. ఎవరి రాజకీయ జీవితాల గురించి వెయిట్ చేస్తుందో అర్థం కాదు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఢిల్లీ అంటే ఢిల్లీకి సంబంధించిన బీజేపీ వాళ్ళే పరిపాలన ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది నేషనల్ ఇష్యూ కానే కాదు. సో జమ్మూ కాశ్మీర్ అయినా, ఢిల్లీ అయినా, దక్షిణ భారతదేశం అయినా ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. సో నినాదమే, డిమాండ్సే. దాని మీద అవినీతికి లేకపోతే పేపర్ లీకేజీకి పాల్పడేటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది. దాన్ని ఎవరు కాదనరు. సో అది కంటిన్యూ చేయాల్సిందే. ఆ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో కక్రోచ్ పార్టీ, బొద్దింకల పార్టీ అనేది అది నాకైతే నమ్మకం లేదులే. కానీ ఒక దేశంలో ఒక గాంధీ పద్ధతిలో ఉద్యమం చేస్తున్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉద్యమకారుడికి ఆయనకి మరణం అనేది ఇచ్చినట్టుగా అది కరెక్ట్ కాదు. మరణమే ఈ దేశంలో ఉద్యమాలకి ఇదా? మరి అట్లాంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా మరి ఎట్లున్నాయి? దారుణంగా ఉన్నాయి కదా పరిస్థితులు. మరి మనవాళ్ళు చేశారు కదా, ఇక అందరినీ చంపేశారా? అది కరెక్ట్ కాదు. సో సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా చేయండి. కాక్రోచ్ పార్టీ నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అది విదేశస్తులు, భారతదేశానికి సంబంధించినటువంటి ఖలిస్తాన్ బ్యాచ్ ఉన్నది, పాకిస్తాన్ బ్యాచ్ ఉంది, రోహింగ్యాల ముఠాలు ఉన్నాయి, కెనడా బ్యాచ్ ఉన్నది, మన దేశం పడినటువంటి బంగ్లాదేశ్లో కొంతమంది, వీళ్ళందరూ కలిసి 100కి 90% మంది వాళ్ళు అంత ఉన్నారు. ఇండియాలో ఉన్నవాళ్ళ జోలికి నేను పోను. ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారు. సో అందుకోసం నేను పోలే. కానీ ఈ దేశంలో 10 మందితో కలిసి ఉద్యమం చేసినా స్వాగతిస్తాం. విదేశస్తులు 2 కోట్ల మంది కక్రోచ్ జనతా పార్టీ పేరుతోని 1 కోటి మంది కాదు 10 కోట్ల మందితో చేసినా మాకు అవసరం లేదు. అలాంటి దేశద్రోహుల్ని ఎప్పుడు సహించేది లేదు. నాకు బీజేపీ మాకు నాలాగా ఐడియాలజీస్ ఉన్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి మాకు బీజేపీ శత్రువు కాదు, మిత్రుడు కాదు. అట్లనే జనతా కాక్రోచ్ పార్టీని సహించేదే లేదు. ఈ దేశంలో ఉండి పోరాటాలు చేయండి. సుభాష్ చంద్రబోస్ పోరాటం చేశాడు దేశం కోసం. భగత్ సింగ్ ప్రాణాలు అర్పించాడు దేశం కోసం. జవహర్లాల్ నెహ్రూ జైలు అనుభవించాడు. మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో పోరాటం చేశాడు. వల్లభాయ్ పటేల్ పోరాటం చేశాడు. కాంగ్రెస్లో కూడా గ్రూప్స్ ఉండొచ్చు. ఇంకా అనేక మంది ఉద్యమాల నాయకులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నారు. సో దేశం నుంచి పనిచేయండి. మీకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఇలా కుటుంబాలు అంతెంత చదువుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాయి. కానీ ఆ రోజు భార్యాభర్త కష్టపడితేనే జొన్నలను తినేటువంటి, సజ్జానం రాగన్న తినేటువంటి పరిస్థితులు ఉండేవి. రోజు రెక్కాడితే ఎక్కండి డొక్కన్నటువంటి అట్లాంటి వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి, కుటుంబాలు పేదరికంలో మగ్గి సో వీళ్ళు జైళ్ళకు పోయి జీవితకాలాలు ఉరిశిక్షలు పడి జైళ్ళకు పోయి జీవితకాలాలు ఉండి అట్లా అనేక రకాలుగా కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న ఉద్యమకారులకు సంబంధించి ఆ పరిస్థితి లేవు కాబట్టి సో ఇంకా బెటర్మెంట్గా చేయొచ్చు. సో ఏదైనా ఉద్యమకారులను రక్షించుకుందామని తెలియజేస్తూ భారతదేశంలోనే చేయాలి. భారతదేశానికి సంబంధించిన సమస్యలు, ఉద్యమాలు విదేశాల్లో పెట్టి రోహింగ్యా ముఠాలు, లేకపోతే రోహింగ్యాలు, పాకిస్తానోడు, కెనడా ఖలిస్తాన్ బ్యాచ్, ఇవి దేశాన్ని విచ్ఛిన్నం చేసే బ్యాచ్లు తప్పితే బంగ్లాదేశ్లో ఒక ముఠ టెర్రరిస్ట్ గ్రూప్స్ భారతదేశాన్ని ఎంటికి కూడా బేకలేవని సందర్భంగా తెలియజేసుకుంటూ, కబడ్దార్ దేశద్రోహులని తెలియజేసుకుంటూ, సో ఫైనల్గా సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసి వైద్య చికిత్స చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, సో మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో సమస్య ఉందని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా, నేను దగడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.